ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. స్కామ్స్ నుంచి దూరంగా ఉండి మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. యుఎస్, రష్యా, ఇండియా, చైనా, బ్రెజిల్ ఏం జరుగుతుంది అసలు? వరల్డ్ వార్ పక్కకు పెట్టండి, రేపటి రోజు ఏమన్నా అయితే అసలు ఎవరికి చెప్పుకోవాలి? అసలు ఎవరు మన దిక్కున్నారు? ఎందుకు ట్రంప్ 500% టారిఫ్ వేస్తా నేను అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆ టారిఫ్ నిజంగానే ఆ బిల్లు పాస్ అయ్యి వేస్తే మనకేమైనా లాస్ ఉంటుందా, లేకపోతే చైనాకి ఏమైనా లాస్ ఉంటుందా, వాడికి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అనేది తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టారిఫ్. ఈ టారిఫ్ అనేది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించి ఇక్కడ ఇండియా నుంచి మనము అమెరికాకి ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తామో వాటికి సంబంధించి దానిపైన వేసే టారిఫ్. అయితే ఇప్పటికే 50% కడుతున్నాం. సరే కడుతున్నాము. ఇప్పుడు ఆ 50%కి సంబంధించి ఏదైతే టారిఫ్ మనం కడుతున్నామో ఆ టారిఫ్ నట ట్రంప్ 500% చేస్తా అని చెప్తున్నాడు. అగాధం చేయడానికి కుదరదు. బికాస్ లిటిగేషన్స్ ఉంటాయి. అసలు ఎక్కడ మారుతుంది, ఎవరు చేంజ్ చేయాలి, అసలు ఈ టారిఫ్కి సంబంధించి ఎవరి మాట చెప్తే ఆ బిల్ పాస్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకుందామా? ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి వాళ్ళు ఏదైనా ఒక బిల్ పెట్టినా దానికి సంబంధించి ఇదండి పరిస్థితి, వీళ్ళతోని మాకు ప్రాబ్లం ఉంది, మేము వీళ్ళకి సంబంధించి టారిఫ్ పెంచుకోవాలనుకుంటున్నాము, లేదా ఏదైనా ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి గురించి మేము మీ దగ్గర ఒక బిల్ పెడతాం. ఆ బిల్ పెట్టిన తర్వాత వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఆ బిల్ మనకు అసెంబ్లీలో ఎట్లా మనం ఒక బిల్ పెడతాము, బిల్ పెట్టిన తర్వాత అది మనకి వాళ్ళు ఆమోదించదు, మన దగ్గరకు వస్తుందిగా. సేమ్ వేలో WTOకి మనం బిల్ పెట్టాలి. మరి WTOకి ఏమన్నా ట్రంప్ చుట్టమా అంటే కాదు. కానీ ఒకానొక సందర్భంలో WTOకి ట్రంప్కి ఎంత మంచి అనుభవం బాయ్ అన్నట్టుగా ఉండే అనమాట. ఎంత దారుణమైన అనుబంధం అంటే వాళ్ళకి, ఇంకా ట్రంప్ ఏది చెప్తే అది, ఇంకా వాళ్ళు ఏదంటే అది అన్న లెవెల్లో నడిచిందన్నమాట ఒకానొక సందర్భం. ఇప్పట్లో కాదు, ఎప్పుడు. కానీ ఇప్పుడు అలా జరిగే కాన్సెప్టే లేదు. సరే పోనీ మన కర్మగాలి బిల్లు పాస్ అయింది అనుకో, మనకేం ప్రాబ్లం వస్తుంది తెలుసుకుందాం. ఇండియా, చైనా చాలా మట్టుకి ఎక్స్పోర్ట్స్ అమెరికాకి పంపిస్తాయి. ఎవరెవరికి లాస్ వస్తుంది? క్లోతింగ్ బిజినెస్, ఆక్వా, అదేవిధంగా మనకి ఫోన్స్ బిజినెస్, వీళ్ళ వల్ల ఈ కొన్ని పోతాయి అన్నమాట. అయితే ఈ లాస్ ఎవరెవరికైతే వస్తుందో మెయిన్లీ ఆక్వాకి సంబంధించి మనము వీళ్ళకి కొన్ని సీ ఫుడ్స్ అన్నీ పంపిస్తూ ఉంటాం అన్నమాట. పంపిస్తూ ఉన్నాం కాబట్టి ఆంధ్ర నుంచి ఎక్కువగా సీ ఫుడ్ వెళ్తూ ఉంటుంది. అదే కాకుండా క్లోతింగ్ బిజినెస్కి సంబంధించి పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మూతపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నువ్వు గంతగానే టారిఫ్ వేస్తే నీ వస్తువులు నేనెందుకు అమ్ముతాడా అని చెప్పేసి అంటారు కదా ఆబ్వియస్. ఇక్కడ నుంచి అక్కడికి కూడా డ్రెస్సెస్ వెళ్తూ ఉంటాయి. అక్కడికి బ్రాండ్స్కి సంబంధించి అక్కడ కూడా మన ఇండియన్ బ్రాండ్స్కి సంబంధించిన బట్టలు కూడా అమ్ముతూ ఉంటాం. వాటన్నింటిపైన కూడా ప్రాబ్లం రాబోతుంది అన్నమాట. మరి చైనాకి ఏం ప్రాబ్లం వస్తుంది? అలా ఎట్లయినా బాగానే ఉంటుంది కదా అంటే నో. చైనాకి సంబంధించి మనకంటే ఎక్కువ ప్రాబ్లం వాళ్ళకే ఉంది. ఐఫోన్స్ అమెరికా 80 to 70% వాడి దగ్గరనే మ్యానుఫ్యాక్చర్ చేయించుకుంటుంది, చైనా దగ్గరనే చేయించుకుంటుంది. అయినప్పటికీ కూడా అమెరికాకి ఏంటంటే నువ్వు లేకపోతే నాకెంత అనే స్టేజ్లో ఉన్నాడన్నమాట. సో ఆ సైక్ అనేది కొంచెం తగ్గితే బాగుపడతాడు. సో నెక్స్ట్, మరి రెండు దేశాలకి సంబంధించి ఎంత ప్రాబ్లం అవుతుందనేది మీకు అర్థమైంది కదా. కొన్ని వాటికి సంబంధించి ప్రాబ్లం అవుతుంది, కానీ మనం ఆల్టర్నేటివ్స్ తీసుకోవచ్చు. ఒకనొక సందర్భంలో నారా లోకేష్ ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు ఆయన ఏంటంటే అక్కడ రొయ్యలకి సంబంధించి, అదేవిధంగా అక్కడ కొంచెం సీ ఫుడ్ ప్రాబ్లం ఉంది, తక్కువ వస్తుంది అంటే ఇండియా నుంచి పంపించారు. దాని తర్వాత కొంచెం ప్రాబ్లం వచ్చి ఆపేశారు. ఏముంది, రేపటి రోజు ఇంకా వేరే కంట్రీస్కి పంపించుకుంటాం. అమెరికా ఒకటే ఉందా? లేదు కదా, ఎన్నో కంట్రీస్ ఉన్నాయి. అన్ని కంట్రీస్లలో ఒక్కదానికి కూడా పంపించుకోలేమా? కాంటినెంట్స్ ఉన్నాయి, అక్కడికి పంపించుకుందాం, ఎక్కడికైనా పంపించుకుందాం. ఎందుకు? ఆ ఒకటే ప్రాబ్లం కాదు కదా. కానీ చైనాకి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది, టాయ్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. నిజానికి టాయ్స్ మనమే వాళ్ళ దగ్గర కొనుక్కుంటుంటాం,
కానీ చైనా టాయ్స్ కంటే కూడా ఇండియన్ టాయ్స్ చాలా బాగుంటాయి. సో ఇప్పటి నుంచి నిజంగానే 2012-2014 ఆ టైంలో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఏదైతే నినాదంతో మోదీ వచ్చారో ఆ నినాదంని మనం ముందుకు తీసుకెళ్ళి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా చేద్దాం నిజంగానే. ఏముంది? అండ్ నిజం చెప్పాలంటే మనం ఏం ఎక్స్పోర్ట్స్ మీదనే బతుకుంటలేము. నిజం చెప్తున్నా, మన జనాభా 130 కోట్లు. ఆ 130 కోట్ల ప్రజలకి సంబంధించి అన్నీ కరెక్ట్గా ఉండి అన్నీ మంచిగా ఉంటే సెట్. మనకి మనం చూసుకుంటున్నాం. పక్కన దేశాలకి సంబంధించి వాళ్ళని పోషించవలసిన అవసరం ఏమీ లేదు. సో ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఏమైనా ఆగిపోయినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. కానీ ఇక్కడ ఈ 500 టారిఫ్ వల్ల ఏమేమి ఉంటాయో చూద్దాం. ఈ ప్రపోజల్ అనేది అన్ని గూడ్స్ పైన వర్తిస్తుందన్నమాట. అయితే ఇది రష్యా దగ్గర నుంచి చమురు తీసుకుంటున్నందుకోసం అని చెప్పేసి ట్రంప్కి ఏంటంటే ఈ పంచాయతీ అంతా స్టార్ట్ అయింది. మరి నిజంగానే వాళ్ళు అదే దాని మీద ఉంటారంటే ఎస్, అమెరికా గవర్నమెంట్ ఇంకా కూడా మేము 500% టారిఫ్ వేయడానికి మేము అదే పాయింట్ మీద ఉన్నాం, మేము దానికే స్టిక్ ఆన్ అయి ఉన్నాం అంటున్నారు. మరి మోదీ ఏమైనా మాట్లాడతారా అంటే ఇప్పుడు దానితోనే వచ్చింది పంచాయతీ. మోదీ అసలు నేను కాల్ కూడా చెయ్యను, ఆయన ఏంటంటే ఇంకా అక్కడ నుంచి ఎలాంటి కాల్ రాలేదు కాబట్టి మేము దాన్నే స్ట్రిక్ట్గా తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం అంటున్నారు. అయితే నిజానికి ఈయనకి ప్రత్యేకంగా చెప్పాలంటే రష్యా మీద ఉన్న పగ, అసలు వెనుజులాలోని ప్రెసిడెంట్ని తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టుకొని ఇప్పుడు వెనుజులాకి సంబంధించిన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టారిఫ్ల మీదకి వచ్చి ఇండియా, చైనా, బ్రెజిల్ వీళ్ళందరి మీద పడుతుంది. అంటే ఈయన ఒక్క మనిషి కోపం 4-5 దేశాల మీద పడుతుంది. ఇంకోటి, ఈయన ఆయిల్కి సంబంధించి రీసెంట్ టైమ్స్లలో ఏదైతే ట్యాంకర్స్ని బ్లాక్ చేశాడు కదా, వాటిల్లో కూడా ఏదైతే ఆయిల్ వస్తూ ఉందో ఆ ఆయిల్నంట దాంట్లో కొంచెం మాడిఫికేషన్స్ అంతా చేసి అమెరికా కోసం వాడుకుంటాడంట. అంటే ఏదేమైనా సరే మనది మనం ఫస్ట్ చూసుకోవాలా అనే పర్స్పెక్టివ్లో మన ట్రంప్ ఉంటాడు అనమాట. మరి ఇండియాకి ఈ 500% టారిఫ్స్లో ఇండియా ఎక్స్పోర్ట్స్ మ్యాక్స్ ఆఫ్ ద టైం కొంచెం కష్టం ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలంటే ఒక 10 రోజులు కష్టం ఉంటుంది, ఓ 2 రోజులు కష్టం ఉంటుంది, దాని తర్వాత వేరే వాళ్ళు దొరుకుతారు. ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తికి సంబంధించి మీరు ఒక షాప్కి వెళ్ళారండి, మీకు కావాల్సింది ఒక డైమిల్క్ చాక్లెట్, అలా అక్కడ లేదు, నాకు డైమిల్క్ సిల్కే కావాలి, పక్క షాప్కి వెళ్తారు కదా, లేదుగా ఆ ఒక్క షాపే ఉంది కదా, వదిలేయరు కదా. ఇప్పుడు మన పరిస్థితి కూడా, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడు, ఆయన దగ్గర నుంచి ఆయిల్ తీసుకోవద్దు అంటున్నాడు, మీ ఎక్స్పోర్ట్స్ని ఇంపోర్ట్స్ మేము అంతా టారిఫ్ పెంచుతాం, మేము ఇవ్వడం ఆపేస్తాం. కానీ ఇప్పుడు ఇంకో కోణం ఆలోచిద్దామా, మనము 500% నిజంగానే టారిఫ్ వేస్తే మనం గిన నువ్వద్దు, నీ ఎక్స్పోర్ట్స్ వద్దు, నీ ఏమొద్దు నాకు అని చెప్పేసి అమెరికాకి చెప్పినావు అనుకో, 130 crores ఆఫ్ కస్టమర్స్ పోతాడు. అర్థమైంది వాడికి. అంతమంది కస్టమర్స్ని వద్దనుకునేంత ధైర్యం ట్రంప్ చేయడాన్ని అనుకుంటున్నా. అండ్ ఇంకోటి, ఈ టారిఫ్ పడే అంత అవకాశం చాలా తక్కువ. కానీ కర్మగాలి ఇన్ కేస్ అయిందనుకో ఇది పరిస్థితి. కానీ 100కి 99.9000009% జరగదు. ఆ 0.1% ఇంకా అక్కడ ఏమైనా మతలబులు చేస్తే తప్ప జరగదు. కానీ ఇండియాకి సంబంధించి మన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి అన్నీ. అయ్యో ఏదో అయిపోతుంది, ఏదో కొంపలు మునిగిపోతాయి అనుకోకుండా ఏమీ జరగదు. అలాంటివి జరగకుండా కాపాడేందుకే ప్రభుత్వాలు ఉన్నాయి, అవి మాట్లాడతాయి. మరి డీల్స్ ఏమైనా కుదుర్చుకుంటాయా ఆ ట్రేడ్స్కి సంబంధించి అనేది ఇంకొద్ది రోజులలో కంప్లీట్గా బయటపడుతుందన్నమాట. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.